హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 6th చాప్టర్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.2లో 1 నుంచి 5 ప్రాబ్లమ్స్ వరకు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ కింది ఇచ్చిన 4 నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 441కి ప్రైమ్ నెంబర్స్తోనే డివిజన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. మనం ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివిజన్ చేస్తూ స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. 441 వన్స్ ప్లేస్లో ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది, సో ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందేమో చెక్ చేద్దాం. ఇచ్చిన నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 4 + 4 8, 8 + 1 9. 9 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 441 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3తో డివైడ్ చేస్తే 3 1s 3, 1 మిగులుతుంది. పక్కన 4 ఉంది అంటే 14, 3 4 జా 12 బోను ఇంకా 2 ఉంటుంది. ఇంకో 1 దించుకుంటే 21, 3 7s 21. నెక్స్ట్ ఇది 3 తర్వాత 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 7 టేబుల్లో పోతుంది. 7 2s 7 1s, సో 7 2s 7 1s 7. మరలా 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 3s 21. 3 వచ్చింది, 3 టేబుల్లో 3 1s 3. ఇలా 1 వచ్చే వరకు చేయాలి. తర్వాత ఇక్కడ ఇటువైపు మనం ఏ నెంబర్స్తో అయితే డివిజన్ చేసామో ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా రాయాలి. 441 రూట్ ఆఫ్ 441 స్క్వేర్ రూట్ కనుక్కోవాలి కదా. రూట్ ఆఫ్ 441 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏ నెంబర్స్తో డివిజన్ చేసామో అవన్నీ కూడా రాయాలి. సేమ్ నెంబర్స్ని పక్క పక్కన రాద్దాము. 3 × 3 × 7 × 7. 3 2 టైమ్స్, 7 2 టైమ్స్ వచ్చింది. సో 2 సేమ్ నెంబర్స్కి బ్రాకెట్స్ రాయాలి. ఈ 2 నెంబర్స్లో ఒక నెంబరు, అలానే ఈ 2 7స్లో ఒక 7 ఆన్సర్లో రాయాలి. 3 7s 21. 2 సేమ్ నెంబర్స్లో ఒక నెంబర్ అనేది స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. అట్లా ఎన్ని పెయిర్స్ ఉంటే అన్ని నెంబర్స్లో ఆ పెయిర్స్ అన్నింటిలో ఒక్కొక్క నెంబర్ని మనం స్క్వేర్ రూట్ ఆన్సర్లో రాసుకుంటాము. 3 7s 21. సో 441 యొక్క స్క్వేర్ రూట్ 21 అనమాట. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రాబ్లం 784ని కూడా ప్రైమ్ నెంబర్స్ తోటి డివిజన్ చేసుకుంటూ చేయాలి. సో 784 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6, 1 మిగులుతుంది. పక్కన ఉన్న 8 దించుకుంటే 18, 2 9s 18. నెక్స్ట్ 2 2s 4. మరలా 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2, 1 దించుకుంటే 9, పక్కన 9 ఉంటే 19 అవుతుంది. 2 9s 18, మరలా 1 మిగులుతుంది. పక్కనున్న 2 దించుకుంటే 12, 2 6 12. 1s ప్లేస్లో 6 వచ్చింది కాబట్టి మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 9s 18, 1 మిగులుతుంది. పక్కనున్న 6 దించుకుంటే 16 అంటే 2 8 16. మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 2 4 8, 1 మిగులుతుంది. పక్కన 8 దించుకుంటే 18, 2 9s 18. ఇక ఇప్పుడు ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది 9 + 4 13. 13 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3 కూడా 49లో 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో 1s ప్లేస్లో 5 ఉన్నట్టయితే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 కూడా లేదు. నెక్స్ట్ 7 టేబుల్, 7 7s 49. మరలా ఇది కూడా 7 టేబుల్లో 7 1s 7. ఇలా 1 వచ్చే వరకు చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ నెంబర్స్తో అయితే డివిజన్ చేసామో అవన్నీ కూడా రాయాలి. రూట్ ఆఫ్ 784 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 2s వచ్చాయి? 1 2 3 4 టైమ్స్ వచ్చింది. 2 2 × 2 × 2 × 2. అలానే 7 2 టైమ్స్ వచ్చింది. 7 × 7. 2 సేమ్ నెంబర్స్కి పెయిర్గా రాసుకోవాలి. ఈ పెయిర్లో నుంచి ఒక్కొక్క నెంబరు, ఈ పెయిర్కి ఒక 2, ఈ పెయిర్లో నుంచి ఒక 2, ఈ పెయిర్లో నుంచి ఒక 7. 2 2s 4, 4 7s 28. సో రూట్ 784 యొక్క స్క్వేర్ రూట్ 28 అనమాట. నెక్స్ట్ 4096 ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4, 0కి 0, 2 4s 8, 1 మిగులుతుంది. పక్కనున్న 6 దించుకుంటే 16 అంటే 2 8 16. మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 2 10s 20, 2 2s 4, 2 4s 8.
వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 5s 10, 2 1s 2, 2 2s 4. వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4, 1 మిగులుతుంది. పక్కన 1 దించుకుంటే 11, అంటే 2 5s 10, మరలా 1 మిగులుతుంది. పక్కన 2 దించుకుంటే 12, 2 6s 12. వన్స్ ప్లేస్లో 6 వచ్చింది కాబట్టి మరలా 2 టేబుల్లో 2 1s 2, 2 2s 4, 1 మిగులుతుంది. పక్కనున్న 6 దించుకుంటే 16, అంటే 2 8s 16. మరలా 2 టేబుల్లో 2 6s 12, 2 4s 8. మరలా 2 టేబుల్లో 2 3s 6, 2 2s 4. మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 16s 32. నెక్స్ట్ 2 8s 16. నెక్స్ట్ 2 4s 8. నెక్స్ట్ 2 2s 4. నెక్స్ట్ 2 1s 2. సో లాస్ట్ 1 వచ్చే వరకు వేయాలి. నెక్స్ట్ ఎన్ని 2s వచ్చాయి, అన్ని 2లోనే క్యాన్సిల్ అయింది. ఎన్ని 2s వచ్చాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మొత్తం 2 అనేది 12 టైమ్స్ వచ్చింది. సో రూట్ ఆఫ్ 4096 ఈజ్ ఈక్వల్ టు 12 టైమ్స్ 2ని రాస్తాం. 2 ఇంటూ 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 2. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో రాసిన తర్వాత 2 నెంబర్స్ని పెయిర్గా రాయాలి. ఈ పెయిర్లో నుంచి ఒక నెంబర్ని తీసుకుంటాం. మొత్తం 6 పెయిర్స్ వచ్చాయి. అన్నిట్లోనూ 2నే కాబట్టి ఇక స్క్వేర్ రూట్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఆన్సర్ 6 పెయిర్స్ వచ్చాయి. ఒక్కొక్క పెయిర్ నుంచి ఒక 2 అనమాట. మొత్తం 6 2s వస్తాయి. 2 power 6 అనమాట. 1 2 3 4 5 6 పెయిర్స్కి 6 2s. ఒక్కొక్క పెయిర్లో నుంచి ఒక నెంబర్ని మాత్రమే మనం ఆన్సర్లో రాస్తాము. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 4096 యొక్క స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. 2 2s 4. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసిన నెంబర్స్ ఆన్సర్స్ అన్నీ కూడా 4 4 4s 16, 16 4s 64. సో 4000 రూట్ ఆఫ్ 4096, 4096కి స్క్వేర్ రూట్ 64 అనమాట. నెక్స్ట్ 7056 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6, 1 మిగులుతుంది. పక్కన 0 దించుకుంటే 10, అంటే 2 5s 10. మరలా 2 2s 4, 1 మిగులుతుంది. 6 దించుకుంటే 16, అంటే 2 8s 16. మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2, 1 మిగులుతుంది. పక్కనున్న 5 దించుకుంటే 15, అంటే 2 7s 14. మరలా 1 మిగులుతుంది. పక్కనున్న 2 దించుకుంటే 2 6s 12, 2 4s 8. మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 8s 16, 1 మిగులుతుంది. పక్కనున్న 6 దించుకుంటే 16, అంటే 2 8s 16, 2 2s 4. మరలా 2 టేబుల్లో 2 4s 8, 2 4s 8, 2 1s. ఇక్కడ వన్స్ ప్లేస్లో 1 వచ్చింది కాబట్టి ఇక 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. 3లో చెక్ చేద్దాం ఒకసారి. 4 + 4 8, 8 + 1 9. 9 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 441 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3, 1 మిగులుతుంది. పక్కనున్న 4 దించుకుంటే 14, అంటే 3 4s 12. 2 మిగులుతుంది. పక్కన 1 దించుకుంటే 21, అంటే 3 7s 21. నెక్స్ట్ మరలా 3 టేబుల్లో 3 4s 12, 2 మిగులుతుంది. అంటే 27, 3 9s 27. నెక్స్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఇది 5 టేబుల్లో కూడా పోదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ 7, 7 7s 49. మరలా 7 1s 1 7. సో 1 వచ్చే వరకు చేసిన తర్వాత 7056 రూట్ ఆఫ్ 7056 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది 4 టైమ్స్ వచ్చింది. 1 2 3 4 టైమ్స్, 3 2 టైమ్స్, 7 2 టైమ్స్. సో 2 నెంబర్స్ని పెయిర్గా రాసినట్లయితే అన్నీ కూడా పెయిర్గా వచ్చాయి. సో ఒక్కొక్క పెయిర్ నుంచి ఒక నెంబర్ని తీసుకుంటాము. 2, అలానే ఈ పెయిర్ నుంచి ఒక 2, ఈ పెయిర్లో 3, ఈ పెయిర్ నుంచి ఒక 7. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 3s 12, 12 7s 84. సో రూట్ ఆఫ్ 7056 స్క్వేర్ రూట్ 84 అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 3645 మస్ట్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ 3645 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది కనుక్కోవాలి.
సో ఫస్ట్ 3645ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేద్దాము. సో వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తోనే డివైడ్ అవుతుంది ఇది. అంటే 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ ఇందులో క్యాన్సిల్ అవ్వదు. 2, 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 5 కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. 5 7s 35, 1 మిగులుతుంది. పక్కన 4 దించుకుంటే 14, అంటే 5 2s 10, మరలా 4 మిగులుతుంది. నెక్స్ట్ 5 దించుకుంటే 45, 5 9s 45. ఇక్కడ ఇది ఇంకా 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందేమో ఒకసారి చూద్దాము. 7 1s 7 4s 7 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 + 2 9, 9 + 9 18 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 729 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 2s 6, 1 మిగులుతుంది. 12, 3 4s 12, 3 3s 9, మరలా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 8s 24, 3 1s 3, మరలా 3 టేబుల్లో. 3 2s 6, 3 7s 21, నెక్స్ట్ 3 9s 27, 3 3s 9, మరలా 3 టేబుల్లో. 3 1s 3. సో 3645కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 5 × 3s ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6, 6 టైమ్స్ వచ్చింది మొత్తం. సో మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పెయిర్స్గా రాస్తాము. సో 2 నెంబర్స్ని పెయిర్స్గా రాసినట్లయితే పెయిర్లో సేమ్ నెంబర్స్ ఉండాలి. అయితే 5కి పెయిర్ లేదు. ఈ 3 అన్నీ కూడా పెయిర్స్ వచ్చాయి, 5కి పెయిర్ లేదు. సో ఇంకొక 5తో కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే ఈ 3645 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఎలా రాస్తామంటే 3s are all 3s are pair but 5 is alone. అంటే 5 ఒక్కటే పేరుగా లేకుండా ఒక్కటే ఉంది కాబట్టి 3645 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 to get perfect square. సో 3645ని 5తో కనుక మల్టిప్లై చేసినట్లయితే ఆ వచ్చే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందన్నమాట. సో 5తో మల్టిప్లై చేస్తే 5 5s 25, 5 4s 20, 1 2 22, 5 6s 30, 30 1 2 32, 5 3s 15, 1 3 18. సో 18,225 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. 3645ని 5తో మల్టిప్లై చేసినట్లయితే ఆ వచ్చే నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2400 ఈజ్ టు బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది రిజల్టింగ్ నెంబర్. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం లాంటిదే. 2400ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది, అలానే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి స్క్వేర్ రూట్ కూడా కనుక్కోవాలి రిజల్టింగ్ నెంబర్కి. ఫస్ట్ 2400కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో రాద్దాము. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 2 0sకి 2 0s, మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 6s 12, 2 0sకి 2 0s, నెక్స్ట్ 2 3s 6, 2 0sకి 2 0s, నెక్స్ట్ 2 150s 300 అనమాట. నెక్స్ట్ 2 150లో 75 టైమ్స్ పోతుంది. 75 2s 150. ఇక ఇక్కడ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 6, నెక్స్ట్ 3 5s 15, నెక్స్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఇంకా 3 తర్వాత ఉన్న ప్రైమ్ నెంబర్ 5, 5 5s 25, మరలా 5 టేబుల్లో 5 1s 5. సో 2400కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయో రాద్దాం. 2 1 2 3 4 5, 5 టైమ్స్ వచ్చింది 2. నెక్స్ట్ 3 1 టైము, 5 2 టైమ్స్. ఇక్కడ పెయిర్గా రాసినట్లయితే ఈ 2 ఒక పెయిరు, ఈ 2తో ఒక పెయిరు, నెక్స్ట్ 5 ఒక పెయిరు. మొత్తం 2 and 5 2 5 are
ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్. అయితే ఒక 2 ఒక 3 మాత్రం ఎలోన్గా ఉన్నాయి. 2 and 3 ఆర్ ఎలోన్, అంటే పెయిర్ లేకుండా ఒక్కటే ఉన్నాయి అన్నమాట. నెంబర్ ఒక 2 అలానే ఒక 3 ఎలోన్ పెయిర్ లేకుండా ఉన్నాయి. సో ఇంకొక 2 తోటి ఇంకొక 3 తోటి మల్టిప్లై చేసినట్లయితే ఈ 2400 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. సో 2400 షుడ్ మల్టిప్లై బై 6. ఒక 2 ఇంకొక 2 ఇంకొక 3తో మల్టిప్లై చేయడం అంటే 2 3s are 6 టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో 2400ని 6తో మల్టిప్లై చేసినట్లయితే 600 600 6 4s are 24 6 2s 12 ఒక 2 14 అంటే 14,400 అయింది. అయితే ఈ రిజల్టింగ్ నెంబర్కి కూడా మనం మళ్ళీ స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. దీనికి ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకంగా స్క్వేర్ రూట్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఇక్కడ మనకి పెయిర్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఉన్నవన్నీ రాద్దాం. ఫస్ట్ 2 into 2, అలానే ఇంకొక 2 into 2, ఇంకొక పెయిర్ ఉంది 5 into 5. సో ఆల్రెడీ ఇక్కడ ఒక 2 3 ఉన్నాయి. వాటికి మనం ఇంకో 2 3ని కూడా మల్టిప్లై చేసాం కాబట్టి ఆ 2 ఆ 3 కూడా పెయిర్ అవుతాయి. సో ఇప్పుడు పెయిర్లో నుంచి ఒక్కొక్క పెయిర్లో నుంచి ఒక్కొక్క నెంబరు, ఈ పెయిర్లో నుంచి ఒక 2, ఈ పెయిర్లో నుంచి ఒక 2, ఈ పెయిర్లో నుంచి 5, ఈ పెయిర్లో నుంచి 2, ఈ పెయిర్లో నుంచి 3, ఒక్కొక్క నెంబర్ని రాసినట్లయితే అవన్నీ కూడా మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ వస్తుంది. 2 2s 4 4 5s 20 20 into 6 26 are 120. సో రిజల్టింగ్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ 120 అన్నమాట. Fourth problem, find the smallest number by which 7776 is to be divided to get a perfect square. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం లాగే ఇక్కడ పెయిర్ కాకుండా ఎలోన్గా ఉన్న నెంబర్ని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేసాము. ఇక్కడ పెయిర్ కాకుండా ఎలోన్గా వచ్చిన నెంబర్తో డివైడ్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సేమ్ అదే మోడల్, లాస్ట్లో ఒక స్టెప్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ 7776కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s are 6, 1 మిగులుతుంది. 17 అంటే 2 8s are 16, మరలా 1 మిగులుతుంది. 17 2 8s are 16, మరలా 1 మిగులుతుంది. 6 దించుకుంటే 16, 2 8s are 16. నెక్స్ట్ మరలా 2 టేబుల్లో 2 1s 2, 1 మిగులుతుంది అంటే 18, 2 9s 18, 2 4s 2 4s. మళ్ళా 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 9s 18, 1 మిగులుతుంది. పక్కన 4 దించుకుంటే 2 7s 14, 2 2s 4, మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 4s 8, 17, 2 8s are 16, 2 6s are 12, మరలా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4, 2 4s are 8, 2 3s 6. ఇక్కడ 1s ప్లేస్లో 3 వచ్చింది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో చూసుకోవాలి. 3తో పోతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. 2 + 4 6, 6 + 3 9, 9 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 8s are 24, 3 1s 3. నెక్స్ట్ 3 27s 81, 3 9s 27, 3 3s 9, 3 1s 3. సో 1 వచ్చే వరకు చేసాము. 7776 is equal to మొత్తం 2 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. 2 1 2 3 4 5, అలానే 3 1 2 3 4 5, 3 కూడా 5 టైమ్స్ వచ్చింది. వీటన్నిటిని పెయిర్గా రాసినట్లయితే 2 2, అలానే ఇటు నుంచి రాసుకొద్దాము పెయిర్స్. సో ఒక 2 ఒక 3 మాత్రం ఒక్కటే ఎలోన్గా మిగిలిపోయినాయి. 2 3 ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్. ఇంకొక 2 3 మాత్రం ఎలోన్.
సో మనం ఒక్కటే ఉన్న నెంబర్ తోటి ఇంకొక 2 ఇంకో 3తో మల్టిప్లై చేసినా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు లెక్కలో డివైడ్ చేయాలి అన్నారు కాబట్టి ఈ 2ని 3ని ఇంకొక 2 3తో డివైడ్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోయి ఇవన్నీ కూడా మిగిలినవన్నీ పెయిర్స్లో ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో 7776 ఈజ్ డివైడెడ్ బై 6. మనకి పెయిర్ ఎలోన్గా మిగిలిన నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కాబట్టి దీని మొత్తాన్ని 6తో డివైడ్ చేస్తే ఈ 6 క్యాన్సిల్ అయిపోయి మిగిలినవన్నీ పెయిర్లో ఉంటాయి. వాటితో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఏ నెంబర్తో డివైడ్ చేయాలి అని మాత్రమే అడిగారు. డివైడ్ చేసిన తర్వాత రిజల్ట్ నెంబర్ ఎంత, ఆ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోండి అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి సో ఈ లెక్కని మనం 2 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి పెయిర్గా మిగిలిన వాటిని పెయిర్ లేకుండా ఎలోన్గా మిగిలిన వాటిని మల్టిప్లై చేసినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. లేదా ఆ ఎలోన్గా మిగిలిన నెంబర్ తోటి డివైడ్ చేసినా కానీ రిజల్టింగ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట.